ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. జూలై మాసం 23వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పను. యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయను. పరిశుద్ధ గ్రంథము ఒక గొప్ప యుద్ధ గ్రంథం. ఇందులో మనుషులతో చేసిన యుద్ధాల కథలు మాత్రమే కాదు, కానీ దేవుడు తన ప్రజల కొరకు చేసిన యుద్ధాల యొక్క చరిత్ర ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా వ్రాయబడి ఉన్నాయి. దేవుడు తన ప్రజల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా యుద్ధం చేయనివ్వడు. ఎక్కడ విడిచిపెట్టినట్టుగా మనం చూడం. అనేకమైన యుద్ధాలు దేవుడు తన ప్రజల పక్షంగా జరిగించాడు. ఆదికాండం 15 నుంచి అబ్రహాం కొరకు పోరాడాడు. నిర్గమకాండంలో ఫరోతో పోరాడాడు. యెహోషువ కాలంలో, యెహోషువ గ్రంథంలో కానాను రాజులపైన యుద్ధాన్ని చేయడం విషయంలో దేవుడు పోరాడాడు. ఇలాగా బైబిల్ గ్రంథం అంతా కూడా యుద్ధాలతో నింపబడి ఉంది. సిలువ పైన యేసుక్రీస్తు ప్రభు సాతానుతో పోరాడి విజయం సాధించాడు. ప్రకటన గ్రంథం అయితే అంతిమ యుద్ధం, ఆయనే విజేతగా నిలబడిపోతా ఉన్నాడు. గనుక బైబిల్ ఇచ్చే సందేశం ఏంటంటే, మన జీవితంలో విజయం అనేది మన బలంతో కాదు, కానీ దేవుని సన్నిధితో, దేవుని యొక్క శక్తితో మనం పొందుకోగలుగుతాం. చదువుకునే వాక్య భాగంలో ఇజ్రాయేల్ యొక్క పరిస్థితి 430 సంవత్సరాలు ఇంచుమించుగా వారు బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తు నుంచి వారు బయటకు వచ్చారు, కానీ దేవుడు తిన్నగా వారు వెళ్ళవలసిన కానాను దేశానికి నేరుగా తీసుకుని వెళ్ళలేదు. ఎందుకంటే దేవుడు వారిని విడిపించడమే కాకుండా తన ప్రజలు తనని నమ్మగలగాలి. ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క బాహువు ఏంటో వారు తెలుసుకోగలగాలి. కనుక ప్రభు వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కనుకనే ఎర్ర సముద్రం దగ్గరకు దేవుడు వారిని నడిపించారు. స్పష్టంగా ప్రజలు దేవుని యొక్క మహిమను చూడగలగాలి. అసలు ప్రజలు అనుకోవచ్చు, ఎందుకు ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్లాల్సిన పనేముందే? కానీ దేవుడు కొన్నిసార్లు మనల్ని అసాధ్యమైన స్థితిలోకి నడిపిస్తూ ఉంటాడు. దేవుడే వాళ్ళని నడిపిస్తాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకనంటే ఫరో అనుకోవాలి, వాళ్ళు చిక్కుకున్నారు, ఎర్ర సముద్రం వాళ్ళని చిక్కుపరిచింది అనుకున్నాడు. కానీ దేవుడు ఫరోని చిక్కించుకోబోతా ఉన్నాడు. ఫరో యొక్క సర్వ సైన్యము కూడా ఎర్ర సముద్రపు నీళ్లలో మునిగిపోబోతా ఉంది. ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో కూడా కొన్ని యుద్ధాలు ఉన్నాయి. అవి కొన్ని బయటికి కనిపిస్తాయి, మరికొన్ని హృదయంలో జరుగుతూ ఉంటాయి. విశ్వాస పోరాటాలు, పాపముతో పోరాటం, నిరాకరణ, ద్రోహం, ఇవన్నీ ఇతరులకు చెప్పుకోలేని పరిస్థితులు. మరికొన్ని ఉంటాయి. కుటుంబాల్లో యుద్ధాలు, ఆరోగ్య పరిస్థితులు, ఆర్థికపరమైన యుద్ధం, పరిచర్యలో ఎదురవుతున్న యుద్ధాలు, విశ్వాస జీవితంలో ఎదురవుతున్న యుద్ధాలు కదా. అయితే ప్రభు మనకు చెప్తున్న మాట ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, మనము పోరాడినది శరీరులతో కాదు, గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. అంటే ఇన్ని పోరాటాలు, ఇన్ని యుద్ధాల్లో మనము యుద్ధం చేయలేం, మనము విజయం సాధించలేం. అక్కడ దేవుడే యుద్ధం చేయాలి. ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం యుద్ధకు వచ్చినప్పుడు వారి యొక్క పరిస్థితి, ముందు ఏమో ఎర్ర సముద్రం, వెనకేమో ఫరో సైన్యం, మిగిలిన రెండు వైపులా కూడా కొండలు. అంటే వారిని అసాధ్యమైన పరిస్థితి. అక్కడ మార్గాలు మూసివేయబడినట్లు కనిపిస్తుంది. అలాంటి సమయంలో దేవుడు వారిని తప్పించుకునే మార్గాన్ని చూపించలేదు. మొదటిగా తన మహిమను వారికి చూపించాడు. మొదట మీరున్న పరిస్థితుల్లో, మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, దేవుడు ఎవరో తెలుసుకోండి, ఆయన ఎంతటి శక్తిమంతుడో తెలుసుకోండి. ఆ తర్వాత మీ సమస్యకు పరిష్కారం తెలుసుకోగలుగుతారు. వస్తుంది సమస్యకు పరిష్కారం, తర్వాత వస్తుంది. అసాధ్యమైన పరిస్థితుల్లో దేవుడు తన యొక్క మహిమను ఆయన చూపించే దేవుడు. అక్కడ దేవుడు మోషేకి ఇస్తున్న ఆజ్ఞ ఏంటో తెలుసా? భయపడొద్దు. మొదటిది, భయము విశ్వాసాన్ని చంపేస్తుంది. కనుక
అక్కడ ప్రభు చెప్తున్న మాట, భయపడకండి. రెండో మాట, స్థిరంగా నిలబడండి, తొందరపడొద్దు, దేవుని కోసం ఎదురు చూడండి, పరుగులెత్తొద్దు, సహాయం కోసం అటు ఇటు పరుగులెట్టొద్దు, దేవుని కొరకు ఎదురు చూడండి, దేవుని యొక్క రక్షణను చూడండి. అంటే మన పని చూడటం, దేవుని పని చేయటం, ఇది మనం అర్థం చేసుకోగలగాలి. కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, పరిస్థితుల్లో మారో, సమాధానం రాదు. ఎందుకు ఆలోచించారా? కారణం ప్రభు ఆలకించట్లేదు ప్రార్థన అని కాదు, కానీ దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఒక వేదికను సిద్ధం చేస్తా ఉన్నాడు. ఒక వేదిక దేవుడు ఏర్పరుస్తూ ఉన్నాడు తన మహిమ కొరకు, ఆయన మహిమను కనపరచడం కొరకు. దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. ఆయన పిల్లలము మనము గనుక ఆయన మన పక్షంగా యుద్ధం చేయాలి. తండ్రి తన పిల్లల కొరకు పోరాడాలి కదా, అలాగనే ప్రభు యొక్క బాధ్యత, ప్రభు మన పక్షంగా యుద్ధం చేయడం అనేది. 400 సంవత్సరాలు అయిపోయింది, అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరలేదు. కానీ 400 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు మర్చిపోలేదు. చూసారా దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు. ఫరోను ఓడించడం మాత్రమే కాదు, ప్రజల్ని బయటకు తీసుకుని రావడమే కాదు, లోకమంతటా కూడా యెహోవాయే దేవుడు అన్న విషయము తెలియచేయాలి. ఈ రోజున మీరు ఎదుర్కొన్న సమస్య అది మీది మాత్రమే కాదు, అది దేవుని బాధ్యత. దేవుని మహిమ కొరకు మిమ్మల్ని నిలబెట్టవలసిన బాధ్యత ప్రభు పైన ఉంది. దేవుడు చేసే యుద్ధాలు ఎప్పుడు కూడా కంటికి కనిపించిన యుద్ధాలు జరిగిస్తూ ఉంటాడు. ఎర్ర సముద్రం మధ్యలో దేవుడు హైవే రోడ్డును వేశాడు. దేవుడు వారి ముందుగా ఉన్న మేఘస్తంభం వెనక్కి వెళ్ళిపోయినప్పుడు శత్రువుకి చీకటి కలిగింది. శత్రువు ఏమీ కూడా చూడలేకపోయాడు. గాఢాంధకారం వాళ్ళకి కలిగింది. కానీ దేవుని ప్రజలకు గొప్ప వెలుగు, లైట్ లాగా నిలబడ్డాడు ఆయన. ఆ వెలుగులో ఆ రాత్రంతా కూడా ఇజ్రాయేలీలు ముందుకు సాగిపోతా ఉన్నారు. కనిపించని యుద్ధాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ప్రకృతి కూడా మార్చే యుద్ధం ఏంటో తెలుసా? నీరు గోడగా నిలబడింది, గాలి ఆయుధంగా మారిపోయింది. ఆ బలమైన తూర్పు గాలి రావడంతో నీరు ఒక గోడలాగా నిలబడింది, సముద్రం ఎండిపోయిందండి. ప్రకృతిని మార్చే యుద్ధాలు దేవుడు జరిగిస్తాడు. అవి మీరు నేను చేయలేం, మన వల్ల కాదు. శత్రువు తన ఆయుధంతో ఓడించాలనుకుంటాడు. ఇజ్రాయేలీలు సైన్యం వేసుకుని, ఫరో సైన్యంతో వచ్చేసింది, కానీ ఇజ్రాయేలుని కాపాడింది ఏంటో తెలుసా? దేవుని యొక్క శక్తి. ఏ సముద్రం అయితే ఇజ్రాయేలుని కాపాడిందో అదే సముద్రం ఫరో యొక్క సైన్యాన్ని ముంచేసిందండి. ఎర్ర సముద్రం దేవుని యొక్క కార్యానికి ఒక వేదికగా మారింది, ఒక స్టేజ్గా మారింది. దేవుడు సముద్రాన్ని తొలగించేలా దారి ఏర్పరిచాడు. దేవుడిని సమస్యలను ఎప్పుడు కూడా తొలగించేస్తాడు అనుకోకు. వాటి మధ్యలో దేవుడు మార్గాన్ని కలిగించేస్తాడు. తప్పించుకునే మార్గము దేవుడు నీ జీవితంలో ఆయన కలిగించే దేవుడు. ఈరోజున మీ జీవితంలో ఎర్ర సముద్రం ఉందా? భయపడకండి, స్థిరంగా నిలబడండి, ఓరకయ్య నిలబడి చూడండి. అదే ఎర్ర సముద్రం రేపటి దినాన నీకు సాక్ష్యంగా మారబోతా ఉంది. భయం సమస్యను పెద్దగా చూస్తుంది, కానీ విశ్వాసం దేవుని గొప్పని చేస్తుంది. మీలో భయం ఉందా? విశ్వాసం ఉందా? ఒకటి, నువ్వు సమస్యను పెద్దగా చూస్తున్నావా? నీ దేవుని పెద్దవానిగా నువ్వు చూడగలుగుతున్నావా? మీ కుటుంబాల్లో జరుగుతున్న యుద్ధాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ కన్నీళ్లు ప్రభువుకి దూరంగా లేవు, ఆయనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మీ చుట్టూ ఉన్న సముద్రాన్ని దేవుడు మార్గంగా చేయగలిగిన దేవుడు. ఆయన ఇంకా సింహాసనాసీనుడై ఉన్నాడు. భయపడకండి, ధైర్యంగా ఉండండి. నిన్ను వెంబడిస్తున్న ఫరో అంటే నిన్ను వెంబడిస్తున్న భయం, అప్పుల సమస్య, వ్యాధి, శత్రుత్వం, ఇవేమీ కూడా దేవుని ముందు నిలబడలేవు కదా. భయంతో కాకుండా విశ్వాసంతో ప్రభు కొరకు నిలబడండి. మీ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. విశ్వాసంతో నిలబడండి. దేవుని మాటకు విధేయత చూపించండి. ప్రార్థనలో నిలబడండి. ఎవరైతే ప్రార్థనలో తమ మోకాళ్ళు ఉంచుతారో దేవుడు యుద్ధ భూమిలో వారి కొరకు దేవుడు నిలబడతాడు. నీకు ముగింపులా కనిపిస్తున్న చోట దేవుడు నీ కొరకు ఒక క్రొత్త చరిత్రను ప్రారంభించగలిగిన దేవుడు. భయపడొద్దు, విశ్వాసంతో నిలబడండి. దేవుడు మీ పక్షంగా యుద్ధం చేయబోతా ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ దినమున ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎర్ర సముద్రం యుద్ధ ప్రభా, ఇదిగో నీ ప్రజలను ఇజ్రాయేలీల ఎదుట మీరు చేసిన యుద్ధం ఈ రోజున మా జీవితాల్లో కూడా
నువ్వు చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభ. మా యుద్ధము నీది, మేము ఊరకనే నిలిచి ఉండి నీ గొప్ప విజయాన్ని పొందుకునే కృపను ఇదిగో నిబిడలైన వారికి అందరికీ కూడా దయచేయండి. భయముతో వణుకుతున్న హృదయాలకు దేవా మీరు ఆదరణ దయచేయండి నాయన. కుటుంబ యుద్ధాల్లో కొంతమంది ఉన్నారు, ఆర్థిక కష్టాల్లో మరొక కొంతమంది ఉన్నారు, వ్యాధుల్లో, పరిచర్యలు ఎదురవుతున్న ప్రతికూలతలో ప్రభా మరికొంతమంది ఉన్నారయ్యా. నీ బలమైన హస్తాన్ని మీరు చాపండి. శత్రు వేసిన ప్రతి ఉచ్చును కూడా ప్రభా నాయన తొలగించగలిగిన శక్తిమంతుడవు నువ్వు గనక దేవానికి వందనాలు. అవి దృశ్యమైనవైనా అదృశ్యమైనవైనా కానీ ప్రభా ప్రతి కార్యము పైన కూడా యేసు నామముల విజయాన్ని ప్రకటిస్తున్నాం. కృప దయచేయండి. ఇదిగో నీ బిడ్డల్లో భయము కాకుండా ధైర్యంతో నిలబడే శక్తిని, స్థిరత్వంతో ప్రభా వాగ్దానాలు స్వతంత్రించుకునే కృపను నీ బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతున్నా. బలపరచండి, కృప చూపించండి. కుటుంబాలు కానీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మీరు బలపరచమని అడుగుతూ బిడ్డల భవిష్యత్తును ఆశీర్వదించండి. అనారోగ్యంతో వారిని జ్ఞాపకం చేసుకోండి, స్వస్థతను దయచేయండి. ప్రయాణాలు చేస్తున్న వారికి నీ కాపుదల భద్రత దయచేయమని అడుగుతున్నాం. మరొకసారి ఇదిగో నాయన ఈ రోజున నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న బిడ్డలు పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకున్న వారిని దీవించండి. నీ కృపతో బలపరచమని, శక్తితో బలంతో నింపండి, నీ మెండైన ఆశీర్వాదంతో నడిపించమని అడుగుతూ నిశ్చయంగా నీ బిడ్డల పక్షముగా మీరు యుద్ధం చేసి మీరే మహిమ తెచ్చుకునమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయండి, నడిపించును గాక. ఆమెన్.